తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధానంగా త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా మరియు భక్తుల క్యూలైన్ల నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచాలని, భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలను ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచాలని సూచించారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్యూ లైన్ల వద్ద మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయడంతో పాటు స్వామివారి దర్శనం వేగంగా అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5 మినిట్స్లో ఎంటర్ అవుతానే 45 మినిట్స్కి వచ్చే విధంగా అరేంజ్ చేస్తున్నాం. వచ్చే భక్తులకి చలువు పందులు వేస్తున్నాం. ఎక్కడే కానీ కూలర్స్ కూడా మరి ఫిబ్రవరి కాబట్టి బాగా ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూలర్స్ను అధికంగా చేస్తూ ఉన్నాం. అన్నదానం కూడా ఉంటుంది. మార్నింగ్ నుంచి ప్రసాదాలు ఉంటాయి. అదే మీ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, చంటి పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే మేము మధ్యలో కూడా బిస్కెట్స్, అవి కూడా వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ కూడా అరేంజ్ చేద్దామని మా ఈఓ గారు కూడా వేరే డోనర్స్ ద్వారా మాట్లాడుతున్నాం. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా పకడ్బందీగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో, అదేవిధంగా పోలీస్ శాఖ వారితో కూడా అందరితో కలిసి వారి సూచనలతో మేము ఖచ్చితంగా పాటిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1 వే ట్రాఫిక్ పెట్టారు. పోయిన సంవత్సరం కూడా 1 వే పెట్టాం కాబట్టి బాగా సక్సెస్ అయినాం. సార్ ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తున్నాం. సార్ మేము మొన్న శివరాత్రి దీనికి కూడా సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం మాకే ఆశ్చర్యంగా వేసింది. ఇంకా ప్రతి సోమవారం కూడా మాకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మేము ఆర్డీఓ గారి ద్వారా రోజు సోమవారం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిద్దరిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ గారు కూడా పోయిన సంవత్సరం బాగా పనిచేశారు. జయచంద్ర సార్ వీళ్ళందరూ కూడా వారు కూడా ఈ సంవత్సరం మాకు ఆర్డీఓ గారిని కోరుతున్నాం. వారిని కూడా ఇక్కడ డ్యూటీ చేస్తే వాళ్ళు ముందు అనుభవం ఉన్నది కాబట్టి ఈసారి కూడా ఆ అనుభవంలో కొంచెం బాగా ప్రయత్నం చేసి వచ్చే భక్తుల్ని ఇంకా ఎక్కువ మందికి వచ్చేటంగా అరేంజ్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి బయట ప్రదేశాలు ఇంతకుముందు కూడా గుడిమాలంలో పోతే ట్రాఫిక్ సమస్య ఉండేదని బాగా భక్తుల్లో ఎక్కువ మందిలో ఉండేది. ఈసారి బద్దల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మన కలెక్టర్ యొక్క సూచనలతో కలెక్టర్ గారు సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ 2,30,00,000 రూపాయలు శివరాత్రికి రోడ్లు ప్రాబ్లం ఉందని కలెక్టర్ గారు గర్వంగా చెప్పుకుంటాం. ఆయన ఎంతో శ్రద్ధతో మాకు కరెక్ట్గా అడిగిన 10-15 రోజుల్లోనే మాకు శాంక్షన్ చేయించి వర్క్ నడిపించి శివరాత్రికి రోడ్లంతా రెడీ చేయించాడు. మా గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లంతా ఏర్పాటు చేసాం. మాకు స్ట్రీట్ లైట్లు కూడా కొంచెం కలెక్టర్ గారిని కోరుతున్నాం. స్ట్రీట్ లైట్లు కూడా అన్నీ రెడీ చేస్తామని చెప్పారు. కాబట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. అని ఏ డొనేషన్ వచ్చినా కౌంటర్లో మన ఈఓ గారి వాళ్ళ రిసిప్ట్ తీసుకుంటారు. దేనికైనా అన్నదానానికి. ఓం నమః శివాయ. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయమైనటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారిలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మనకు 10వ తారీఖు అంకురార్పణతో ప్రారంభమై 18వ తారీఖు ధ్వజ అవరోహణతో కూడా సప్త దివసే మనకు బ్రహ్మోత్సవాలు కూడా ముగింపు పలుకుతాయన్నమాట. ప్రధానమైనటువంటి మనకు శివరాత్రిలో భాగంగా 15వ తారీఖు కూడా శివరాత్రిలో భాగంగా మనకు తెల్లవారుజామునే మనకు 2 గంటలకి స్వామివారికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం జరుగుతుంది. అలాగే సాయంత్రం మనకు స్వామివారికి అమ్మవార్లకు కూడాను కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా 6 గంటలకి జరపబడును. అలాగే రాత్రి లింగోద్భవ సమయంలో కూడా